'ది పెట్ డిటెక్టివ్' 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళంలో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. స్టార్ట్ చేసి ఒక పావుగంట ఇంట్రెస్టింగ్‌గా వెళ్తుంది అని చూస్తే ఎలా ఉందంటే మూవీ, ఒక విషయం చూపిస్తే అది వదిలేసి మళ్ళీ ఇంకో విషయానికెళ్తారు. అదేనా కంటిన్యూ చేస్తారంటే మళ్ళీ అది వదిలేసి ఇంకో వైపు వెళ్తారు. మొత్తం మెస్సీగా మార్చారు. ఒకసారి సాంబాయ్ అంటారు, మర్డర్స్ అంటారు, మరొకసారి స్మగ్లింగ్ సర్క్ అంటారు, ఇంకోసారి పెట్ డిటెక్టివ్ అంటారు. మరోసారి చేపలు కొనుక్కున్నాక పాప అంటారు, ఇంకోవైపు హీరోయిన్ అంటారు. సడెన్‌గా డైవర్ట్ అవుతూ అస్సలు స్టేబుల్‌గానే ఉండదు మూవీ. పేరుకే పెట్ డిటెక్టివ్ కానీ డిటెక్టివ్ థింగ్స్ ఏమీ ఉండవు. వెబ్ సీరీస్ తీయగలిగేంత స్ట్రాంగ్ పాయింట్స్‌ని, సిట్యుయేషన్స్‌ని, క్యారెక్టర్స్‌ని లెంథీగా పెట్టి 2 గంటలు ఎటు కాకుండా సింపుల్‌గా తేల్చేసినట్టు ఉంటది మూవీ. అదే రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ టెంప్లేట్. కాకపోతే రొటీన్‌గా ఉన్న ఎంటర్‌టైన్ చేసిందంటే అది లేదు. అసలు ఏ చేపండి కోట్లల్లో వాల్యూ ఉంటుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. అటు తిప్పి, ఇటు తిప్పి ఒకటే లైను. కొన్ని కోట్లు విలువైన చేపలు. వాటి కోసం హీరో, హీరోయిన్‌లతో పాటు ఎవరెవరో ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటారు. చివరికి ఏమైంది అన్నదే స్టోరీ. కొన్ని చోట్ల కామెడీ బావుందంతే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవే ప్లస్ పాయింట్స్. మిగతావి అసలు క్యారెక్టరైజేషన్సే అసలు స్టేబుల్‌గా ఉండవు. చాలామందున్నారు. ఎవరు హైలైట్ అవ్వరు. ఏదో నాకు ఈ డైలాగ్స్ ఇచ్చారు చెప్పేయాలంతే. లవ్ ట్రాక్ ఎందుకుందో మరి తీసినోళ్ళకే తెలియాలి. ఇక ఒక పావుగంట గడిచిన తర్వాత నుండి నరేషన్ అయితే ఏదేదో ర్యాండమ్‌గా సీన్స్ రాసినట్టు ఉంటుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఎప్పుడూ డబ్బులంటూ క్రైమ్ థ్రిల్లర్స్ చాలానే చూసాం. పోనీ కనీసం ఇది ఎంగేజింగ్‌గా ఉందంటే అది లేదు ఈ వెర్షను. సగంలోనే ఇంట్రెస్ట్ పోయింది నాకైతే. సెకండ్ హాఫ్ చుక్కలు చూపించింది. ఇట్స్ ఎ బోరింగ్ క్రైమ్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.